మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే మార్గశిర అమావాస్య, దీనికే బకుల అమావాస్య అని పేరు. పైగా ఇది మార్గశిర గురువారంతో కలిసి వచ్చిన అద్భుతమైన రోజు. అయితే ఈరోజు రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు, అదృష్టం మీ తలుపు తట్టినట్టే. ఈరోజు ఎవరైతే ఈ కథలను వింటారో వారికి ఉండే జన్మజన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, సకల శుభాలు కలుగుతాయి. ఈ పాండవులు రాజ్యాన్ని పరిపాలిస్తున్న సమయం. అయితే రాబోవు కలియుగం ఎలా ఉండబోతుందో, ఆ కలియుగంలో మానవులు ఎలా ప్రవర్తిస్తారో అనే విషయం తెలుసుకోవాలనే కోరిక పాండవులకు కలిగింది. అప్పుడు పాండవులందరూ కలిసి శ్రీకృష్ణుని దగ్గరకు వెళ్ళి వారి మనసులో ఉన్న కోరికను చెప్పారు. అప్పుడు శ్రీకృష్ణుడు పాండవులతో ఇలా అంటాడు: నేను 5 బాణాలను అడవిలోనికి వేస్తున్నాను. మీరందరూ అడవిలో ఒక్కొక్కరు ఒక్కో వైపు వెళ్ళి 5 బాణాలను వెతికి తీసుకురండి. మీకు బాణం దగ్గర ఏదైనా కనబడితే వచ్చిన తర్వాత నాతో చెప్పండి. అప్పుడు నేను మీరు అడిగిన దానికి సమాధానం చెప్తాను అని అంటాడు. అప్పుడు పాండవులందరూ కూడా శ్రీకృష్ణుడికి నమస్కరించి బాణాలను వెతుకుతూ అడవిలోనికి బయలుదేరారు. ఆ 5 పాండవులు ఒక్కొక్కరు ఒక్కో దిశలోనికి వెళ్ళారు. మొదటిగా ధర్మరాజుకి బాణం దొరుకుతుంది. ఆ బాణం దగ్గర ఒక ఆశ్చర్యకరమైన సంఘటనను ధర్మరాజు చూస్తాడు. ధర్మరాజుకు ఒక ఏనుగు కనబడుతుంది. దానికి విచిత్రంగా 2 తొండాలు ఉంటాయి. దానిని చూసిన ధర్మరాజు ఎంతో ఆశ్చర్యపోతాడు. బాణం తీసుకుని తిరిగి కృష్ణుడి దగ్గరికి బయలుదేరతాడు. అర్జునుడికి కూడా బాణం దొరికింది. కానీ ఇంతలోనే ఒక మధుర గానం వినిపించి అటు తిరిగాడు. అప్పుడు అతనికి కూడా ఒక ఆశ్చర్యకరమైన సంఘటన కనపడింది. ఒక కోయిల మధురంగా పాడుతూ ఉంది. దాని రెక్కలపై వేదం అని రాసి ఉంది. ఆ కోయిల బ్రతికి ఉన్న ఒక కుందేలును పొడుచుకు తింటోంది. అది చూసి అర్జునుడు నివ్వెరపోయాడు. బాణం తీసుకుని తిరిగి కృష్ణుడి దగ్గరకు బయలుదేరాడు. ఇక భీముడికి కూడా బాణం దొరికిన చోట ఒక ఆశ్చర్యకరమైన సంఘటన కనపడింది. భీముడికి నిండుగా నీళ్లున్న 7 బావులు కనిపించాయి. ఆ బావుల మధ్య ఒక ఎండిపోయిన బావి కనిపించింది. నిండుగా నీళ్లు ఉన్న 7 బావుల మధ్యలో ఉన్న ఆ బావిలో నీళ్లు ఎందుకు లేవు, ఎందుకు పడలేదు అని ఆశ్చర్యపోయాడు. వెంటనే బాణం తీసుకుని తిరిగి శ్రీకృష్ణుడి దగ్గరకు బయలుదేరాడు. మరోవైపు నకులునికి కూడా బాణం దొరికిన చోట ఒక వింత సంఘటన కనబడింది. ఏమిటంటే ఒక ఆవు అప్పుడే పుట్టిన తన లేగదూడను గాయాలయ్యేంత విపరీతంగా నాకుతోంది. చుట్టూ ఉన్న జనం అది కష్టం మీద ఆవు దూడలను విడదీశారు. అది చూసి నకులునికి ఆశ్చర్యమేసింది. బాణం తీసుకుని నకులుడు కూడా వెనుదిరిగాడు. ఇక సహదేవునికి బాణం దొరికిన చోట ఒక సంఘటన కనిపించింది. అదేమిటంటే ఒక పర్వతంపై నుండి ఒక పెద్ద బండ దొర్లుతూ వస్తూ దారిలో ఉన్న చెట్లను పడవేస్తుంది. పెద్ద పెద్ద వృక్షాలు కూడా దాని వేగాన్ని ఆపలేకపోయాయి. కానీ ఆ రాయి దొర్లుతూ వచ్చి ఒక చిన్న మొక్క దగ్గర ఆగిపోయింది. అది చూసిన సహదేవునికి ఏమీ అర్థం కాలేదు. బాణం తీసుకుని కృష్ణుడి దగ్గరకు బయలుదేరాడు. తర్వాత పాండవులందరూ ఒక దగ్గర చేరి తాము చూసిన విషయాలను శ్రీకృష్ణుడికి చెప్తామని అతని దగ్గరకు బయలుదేరారు. పాండవులందరూ కలిసి శ్రీకృష్ణుని దగ్గరకు చేరి అతనికి నమస్కరించారు. అప్పుడు కృష్ణుడు పాండవులతో మీరు చూసిన విషయాలు ఏంటో చెప్పండి అని అడుగుతాడు. అప్పుడు మొదటిగా ధర్మరాజు ఇలా చెప్తాడు: శ్రీకృష్ణ, నేను బాణం దగ్గర మొట్టమొదటిసారిగా 2 తొండములు కలిగిన ఏనుగును చూశాను. దానిని చూసి నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఇంతకు ముందెన్నడూ ఇలాంటి వింతను నేను చూడలేదు. దాని గురించి వివరించి చెప్పండి అని అడుగుతాడు. దానికి శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఇలా అంటాడు: ఓ ధర్మరాజా, నీకు కనిపించిన ఈ దృశ్యానికి కలియుగానికి సంబంధం ఉంది. కలియుగంలో మానవులు 2 ముఖాలు ఉన్నట్లుగా ప్రవర్తిస్తారు. వారు ఒకటి చెప్తారు, మరొకటి చేస్తారు. వారు బయటకు ఒక విధంగా చెప్పి లోపల మనసులో మాత్రం వేరే విధంగా ఆలోచిస్తారు. కలియుగం వీరి రాజ్యమే నడుస్తుంది. మనిషి ఒక్కడే అయినా ఆలోచన మాత్రం 2 రకాలుగా చేస్తాడు. వీరితో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తాడు. తర్వాత అర్జునుడు ఇలా అడుగుతాడు: శ్రీకృష్ణ, నేను చూసింది ఇంకా ఆశ్చర్యంగా ఉంది. నేను బాణం తీసుకునే ప్రదేశంలో ఒక కోయిల రెక్క మీద వేదం అని రాసి ఉంది.
ఆ కోయిల మధురమైన గానం చేస్తూ జీవించి ఉన్న కుందేలును పొడుచుకుని తింటూ కనిపించింది. సాక్షాత్తు సరస్వతీదేవినే మరిపించే ఆ కోయిల ఇంత వికృత చేష్టలు ఎలా చేయగలుగుతుంది అంటూ తనకు కలిగిన సందేహాన్ని కృష్ణ భగవాన్ వారి దగ్గర వ్యక్తం చేశాడు అర్జునుడు. అప్పుడు కృష్ణుడు ఈ విధంగా సమాధానమిచ్చారు. అర్జున, కలియుగంలో సరస్వతీదేవిని మెప్పించి విద్యావంతులు అయిన విద్వాంసులు, తెలివైన వారు తమ జ్ఞానాన్ని సక్రమంగా వినియోగం చేయకుండా కాకుండా అమాయక ప్రజలను, చదువురాని పేదవారిని మాయమాటలు చెప్తూ దోచుకుంటారు అని ఆ పక్షిలాగా వాళ్లను పీక్కు తింటారు, కోయిలలాగా తీయని మాటలు చెప్తూ వారిని వేధిస్తారు అని శ్రీకృష్ణుడు సమాధానమిచ్చాడు. అదేవిధంగా తర్వాత భీముడు ఇలా అడుగుతాడు. శ్రీకృష్ణ, నేను వెతికిన బాణం ఉన్న చోట నాకు 7 బావులు కనిపించాయి. ఈ 7 బావులలో 6 నిండుగా నీరు ఉంది, కానీ మధ్యలో ఒక బావిలో ఒక్క చుక్క నీరు కూడా లేదు. ఒకే నేలపై ఉన్న ఈ 7 బావుల్లో ఇదేం తేడా అంటూ భీముడు తన సందేహాన్ని శ్రీకృష్ణుడికి తెలియజేస్తాడు. భీముని ప్రశ్నకు సమాధానంగా కృష్ణుడు ఇలా చెప్తాడు. భీమ, కలియుగంలో ఉన్నవాడు మరింత ధనవంతుడవుతాడు. పేదవాడు మరింత నిరుపేదగా మారి కటిక దరిద్రాన్ని అనుభవిస్తాడు. ధనవంతుల మధ్యలో ఉన్న కూడా పేదవాడు ఎన్నడూ ఎప్పుడూ పేదవాడిగానే ఉంటాడు. దానికి సంకేతమే ఈ బావులు అని శ్రీకృష్ణుడు వెల్లడిస్తాడు. ఆ తరువాత నకులుడు శ్రీకృష్ణుణ్ణి ఇలా అడుగుతాడు. శ్రీకృష్ణ, నాకు బాణం దొరికిన చోట ఒక ఆవు దూడపై అతి ప్రేమ చూపిస్తూ నాలుకతో నాకుతుంది. ఆవు ప్రేమ ఎలా ఉంది అంటే ఆ ఆవును నాకటం వల్ల ఆ దూడకు గాయాలు అయ్యి రక్తం కారిపోతుంది. ఏంటి ఈ విపరీతమైన ప్రేమ అని శ్రీకృష్ణుణ్ణి అడగగా కృష్ణుడు ఇలా చెప్తాడు. నకుల, యుగంలో రాను రాను తల్లిదండ్రులకు పిల్లల మీద అధిక ప్రేమ ఎక్కువై ఆ పిల్లలు సోమరులుగా తయారు చేస్తారు. వాళ్ళు చూపించిన అతి ప్రేమ వలన పిల్లలు అభివృద్ధి ఆగిపోయి సోమరులుగా తయారయ్యి భూమికి భారంగా మారుతారు. జీవితంలో బాధ్యతల గురించి తెలుసుకోకముందే వారికి చిన్న వయసులోనే పెళ్లి చేస్తారు. ఈ కలియుగంలో కొడుకుపై తల్లిదండ్రులకు ఎలాంటి హక్కులు ఉండవు. కేవలం భార్యకు మాత్రమే పూర్తి హక్కులు ఉంటాయి. కలియుగంలో తల్లిదండ్రులు పిల్లలపై చూపే అతి ప్రేమకు ఆవు దూడలు చిహ్నాలు అని నకులునికి సమాధానమిస్తాడు శ్రీకృష్ణుడు. ఇక చివరివాడైన సహదేవుడు శ్రీకృష్ణుణ్ణి ఎలా అడుగుతాడు. శ్రీకృష్ణ, నాకు బాణం దొరికిన చోట ఒక పెద్ద పర్వతం నుండి ఒక భారీ బండరాయి దొర్లుకుంటూ కింద పడటం కనిపించింది. ఆ బండరాయి బరువుకు వేగానికి అడ్డు వచ్చిన పెద్ద పెద్ద వృక్షాలు సైతం నేలమట్టం అయిపోతున్నాయి. కానీ ఒక చిన్న మొక్క దగ్గరకు రాగానే ఆ బండరాయి తనంతట తాను ఆగిపోయింది. అది చూసి నేను ఆశ్చర్యానికి లోనయ్యాను. పెద్ద పెద్ద వృక్షాలకు ఆపటం సాధ్యం కాని పని ఒక చిన్న మొక్కకు ఎలా సాధ్యమైందని శ్రీకృష్ణుణ్ణి అడుగుతాడు సహదేవుడు. సహదేవుడు అడిగిన ప్రశ్నకు శ్రీకృష్ణుడు ఈ విధంగా సమాధానమిస్తాడు. సహదేవ, కలియుగంలో మానవులు విచక్షణను కోల్పోతాడు. తన పతనానికి తానే కారణమవుతాడు. మహావృక్షాలు వంటి అతని అధికార బలం, ధనబలం ఇవేమీ అతని పతనాన్ని ఆపలేవు. కానీ చిన్న మొక్క వంటి భగవంతుని నామస్మరణ మానవుడు వినాశనం కాకుండా ఎల్లప్పుడూ కాపాడుతుంది. దీనికి సంకేతమే నువ్వు చూసిన దృశ్యం అని వివరిస్తాడు. కలియుగంలో ఎవరైతే అధర్మాన్ని పాటిస్తారో వారు జాలి, దయ లేకుండా అమాయకులను పీడించుకు తింటూ వాళ్ళు మాత్రమే సుఖంగా ఉంటారు. భగవంతుణ్ణి నమ్మేవారి సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. నాస్తికులు పుట్టకుక్కుల్లాగా పెరిగిపోతూ ఉంటారు. మనిషి ఆయుర్దాయం అనేది 16 సంవత్సరాలకు పడిపోతుంది. 8 సంవత్సరాల వయసులోనే ఆడవారు పిల్లలకు జన్మనిస్తారు అంటూ కలియుగంలో జరగబోయే సత్యాలను పాండవులకు వివరిస్తాడు శ్రీకృష్ణుడు. మహాభారతంలో శ్రీకృష్ణుడు చెప్పిన ఈ విషయాలు ఈ కలియుగంలో మనం చూస్తూనే ఉన్నాం. అందుకే మహాభారతాన్ని పంచమ వేదంగా చెప్తారు. మహాభారతంలో ఎన్నో జీవిత సత్యాలను తెలియజేసే విషయాలు కూడా ఉన్నాయి. ఈ అమావాస్య రోజు మార్గశిర గురువారం వచ్చింది కాబట్టి ఈరోజు మార్గశిర గురువార వ్రత కథలు వింటే లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల శుభాలు కలుగుతాయి. ఒకనాడు నారదుడు, పరాశరుడు త్రిలోకాలు సంచరిస్తూ సేద తీరడానికి భూలోకంలో ఒక గ్రామానికి చేరుకున్నారు. ఆ సమయంలో ఆ గ్రామంలో 4 వర్ణాల వారు ఇళ్లను గోమయం అంటే ఆవు పేడతో అలికి ముగ్గులు వేశారు.
స్త్రీలందరూ తలంటు స్నానం చేసి కొత్త బట్టలు ధరించారు. లక్ష్మీ పూజ చేయడానికి 4 వర్ణాల వారు కలిసి ఒక చోట చేరి లక్ష్మీదేవి ప్రీతి కొరకు గానం చేస్తూ ఉండగా వారి భక్తికి ఆశ్చర్యం చెందిన నారదుడు పరాశర మహర్షితో, మహర్షి, ప్రజలంతా కలిసి ఇంత ఆనందంగా చేసుకుంటున్న ఈ పూజ ఏమిటి? నాకు ఈ పూజ గురించి తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది. ఈ పూజ గురించి వివరంగా తెలియపరచండి అన్నారు. అప్పుడు పరాశర మహర్షి, గురువారం చేసే ఈ పూజను లక్ష్మీ పూజ అంటారు. సంవత్సరానికి ఒక్కసారి వచ్చే మార్గశిర మాసం ఈ పూజ చేయడానికి శ్రేష్టమైనది, లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది అని నారదుడికి తెలిపారు. దానికి నారదుడు, మహనీయ, ఈ పూజను ఇంతకు ముందు ఎవరైనా చేశారా? చేస్తే ఎవరు చేశారో వారికి ఏ ఫలం కలిగిందో తెలియజేయండి అనగా పరాశరుడు కథ చెప్పటం మొదలుపెట్టాడు. ఒకనాడు ఒక లక్ష్మీవారం విష్ణు పాదాలను సేవిస్తూ శ్రీ మహాలక్ష్మీదేవి స్వామితో, స్వామి, ఈరోజు మార్గశిర లక్ష్మీవారం, ప్రజలు నా వ్రతం చేసే రోజు. మీరు అనుమతిస్తే నేను భూలోకానికి వెళ్ళి నా వ్రతం చేసేవారిని అనుగ్రహిస్తాను అని పలికింది. విష్ణుమూర్తి సరే అనగా సర్వాలంకృత భూషితై భూలోకానికి పయనమైంది లక్ష్మీదేవి. ఒక ముసలి బ్రాహ్మణ స్త్రీ రూపంలో విష్ణుమూర్తి ఒక ఇంట్లోకి ప్రవేశించాడు. ఆ గ్రామంలో సంచరిస్తున్న శ్రీ మహాలక్ష్మీదేవి ఆ ఇంటి ముందుకు వచ్చి, అవ్వ, ఈరోజు మార్గశిర గురువారం లక్ష్మీ పూజ, ఇల్లు గోమయంతో అలికి ముగ్గు పెట్టలేదేంటి అన్నది. అప్పుడు ఆ ముసలి స్త్రీ, అమ్మ, ఆ వ్రతం ఏమిటి, ఎలా చేయాలి? నువ్వు చెప్తే నేను కూడా చేస్తాను అని అడుగగా శ్రీ మహాలక్ష్మి మందహాసంతో ఈ విధంగా పలికింది. మార్గశిర గురువారం ఉదయమే నిద్రలేచి ఇల్లు గోమయంతో అలికి ముగ్గులు పెట్టి లక్ష్మీదేవి పాదముద్రలను ముగ్గుతో వెయ్యాలి. కొత్త కొలత పాత్రను తెచ్చి కడిగి ఎండబెట్టాలి. దాన్ని వివిధ రకాలైన ముగ్గులతో, బొమ్మలతో అందంగా తయారు చేసుకోవాలి. శుచిగా స్నానం చేసి ఒక పీటను తీసుకొని దానిని కడిగి దాని మీద కొత్త ధాన్యం పోయాలి. దాని మీద కొలత పాత్రను ఉంచి పసుపు నీటితో కడిగిన పోక చెక్క అంటే వక్కను ఉంచాలి. తెల్ల ధాన్యాన్ని ఈ మాసంలో కొలవాలి. మనసులో కోరికను చెప్పుకొని కొత్తగా తెల్ల ధాన్యాన్ని కొలత పాత్ర మీద పొయ్యాలి. ఎరుపు రంగు వస్త్రాన్ని దాని మీద ఉంచి ఎర్రని పూలతో పూజించి శ్రీ మహాలక్ష్మిని తలుచుకొని దీపారాధన చేయాలి. మొదట పాలు నైవేద్యంగా పెట్టాలి. ఆ తర్వాత నూనె వాడకుండా నేతితో చేసిన పిండి వంటలను మాత్రమే నైవేద్యంగా పెట్టాలి. ఇది ఒక విధానం అని ఆపి లక్ష్మీదేవి ఆ అవ్వతో రెండవ విధానం చెప్పటం మొదలుపెట్టింది. రెండవ విధానం చాలా సులభమైనది. మార్గశిర శుక్ల దశమి తిథి గురువారం వచ్చిన రోజున నిష్ఠతో ఈ వ్రతాన్నే చేస్తే తప్పక సిరి వస్తుంది. ఈ వ్రత నైవేద్యం పంచిపెట్టకపోతే మాత్రం లక్ష్మీ కటాక్షం లభించదు. మనసును నిర్మలంగా ఉంచుకొని 10 మందిని పిలిచి ఈ వ్రతం చేసుకోవాలి. పసుపు కుంకుమలు పంచిపెడితే ఆ ఇంట లక్ష్మి తాండవిస్తుంది. ఈ వ్రతం మాత్రమే కాదు, మరికొన్ని ఆచారాలు ఉన్నాయి అవ్వ. గురువారం ఉదయమే లేచి పొయ్యి బూడిద తీయకపోయినా, ఇల్లు వాకిలి తొడవకుండా ఉన్నా ఆ ఇంట లక్ష్మి నిలవదు. ఏ స్త్రీ గురువారం శుచిగా మడి వస్త్రం ధరించి వంట చేసి పూజ చేస్తుందో ఆ ఇంట లక్ష్మి స్థిరంగా ఉంటుంది. ఏ స్త్రీ గురువారం నాడు పిల్లలను తిడుతుందో, కొడుతుందో, ఇల్లు వాకిలి చిమ్మదో, అంట్లు కడగదో ఆ ఇంట ఒక్క క్షణం కూడా లక్ష్మి ఉండదు. ఏ స్త్రీ సాయంకాలం వేళ గడపకు 2 వైపులా దీపాలు ఉంచదో ఆ ఇంట లక్ష్మి నిలవదు. అంతేకాదు ఆ ఇంట ధనానికి, సంతానానికి హాని కలుగుతుంది. అదేవిధంగా గురువారం ఉడకని పదార్థాలు, నిషిద్ధ పదార్థాలు తినే ఇంట, అశుభ్ర ప్రదేశాలలో తిరగటం, అత్తామామలను దూషించటం, సేవించకపోవటం చేసే స్త్రీ ఇంట లక్ష్మీదేవి పాదం కూడా పెట్టదు. భోజనము ముందు తరువాత కాళ్ళు చేతులు ముఖము కడగని వారి ఇంట లక్ష్మి కనిపించదు. ఇతరులతో మాట్లాడుతూ ప్రతి మాటకు ఏ స్త్రీ అకారణంగా అసందర్భంగా గట్టిగా నవ్వుతుందో ఆ ఇంట లక్ష్మి ఉండదు. ఏ స్త్రీ అందరి చేత అభిమానింపబడుతుందో, గౌరవింపబడుతుందో అక్కడ లక్ష్మి ఉంటుంది. ఏ స్త్రీ గురువారం దాన ధర్మాలు పూజలు చెయ్యదో, భర్తతో గొడవ పడుతుందో ఆ స్త్రీ పాపాత్మురాలిగా జీవిస్తుంది.
గురువారం, అమావాస్య, సంక్రాంతి అంటే ప్రతి నెల సంక్రమణం జరుగుతుంది. దీనినే సంక్రాంతి అంటారు. ఈ తిథులలో నిషిద్ధ పదార్థాలను తినే స్త్రీ యమపురి నరకానికి పోతుంది. జ్ఞానంతో ఏ స్త్రీ ఇప్పుడు మనం చెప్పుకున్న 3 తిథులలో నిషిద్ధ పదార్థాలను తినకుండా నక్తం ఉంటుందో, లక్ష్మిని పూజిస్తుందో ఆ స్త్రీ ఇల్లు ధన, ధాన్య, పుత్ర, పౌత్రాదులతో వర్ధిల్లుతుంది. ప్రతి స్త్రీ తాను నిత్యం ఆచరించే పనుల ఆధారంగానే చేసే లక్ష్మీ పూజ అనుగ్రహంతోనే ఆ ఇల్లు లక్ష్మీ అనుగ్రహంతో నిండి ఉంటుంది. ప్రతిరోజు ఉదయమే నిద్రలేచి ముఖం కడుక్కోవాలి. అలా చేయని స్త్రీ ముఖం చూస్తేనే మహాపాతకాలు కలుగుతాయి. భుజించే సమయంలో పడమర దిక్కున, దక్షిణ దిక్కులకు కూర్చొని అంటే ముఖం పెట్టి భోజనం చేయకూడదు. అలాగే నిత్యం దీపారాధన చేయకుండా ఇంట్లో భోజనం చేయటం తగదు. చీకటి పడిన తరువాత తలకు నూనె రాయకూడదు. కట్టి విప్పిన బట్టలు, మురికిగా ఉన్న బట్టలను ఎక్కడ పడితే అక్కడ పడవేయడమే పెద్ద దరిద్రం. పూజలు చేయనటువంటి స్త్రీలు ఉన్న ఇల్లు శ్మశానాలతో సమానం. అందువల్ల అక్కడికి లక్ష్మీదేవి రాదు. నిత్య దరిద్రం ఆ ఇంట తాండవిస్తుంది అని లక్ష్మీదేవి ఆ ముసలి బ్రాహ్మణ స్త్రీకి వివరించి ఆ గ్రామంలో ప్రతి ఇంటిని చూసి రావడానికి బయలుదేరింది. ఆ సమయానికి ఆ గ్రామంలో ఉన్న స్త్రీలంతా నిద్రలోనే ఉండటం చూసి లక్ష్మీదేవి అసహించుకుంది. ఆ ఊరి చివరకు వెళ్ళింది. అక్కడ ఒక పేద స్త్రీ ఉంది. ఆమె ప్రతిరోజు ఇల్లును గోమయంతో అలికి ముగ్గులు పెట్టేది. బియ్యపు పిండితో ముగ్గేసి లక్ష్మీదేవి పాదముద్రలను వేసి లక్ష్మీదేవి విగ్రహం దగ్గర నిత్యం దీపం పెట్టి ధూపం వేసి నైవేద్యాలు పెట్టి పద్మాసనంలో కూర్చొని నిత్యం లక్ష్మీదేవినే ఆరాధించేది. ఆమె భక్తికి మెచ్చిన శ్రీ మహాలక్ష్మి ఆమె ఇంట పాదాలు మోపింది. ఓ భక్తురాలా, నీ భక్తి మెచ్చాను, వరం కోరుకో, ప్రసాదిస్తాను అని పలికింది. సాక్షాత్ లక్ష్మీదేవిని చూడటంతో ఆ స్త్రీ నోట మాట రాక ఏ కోరిక కోరుకోలేదు. అప్పుడు లక్ష్మీదేవి, నీవు కోరకుండానే నేను వరాలు ఇస్తూ ఉన్నాను. నీవు మరణించే వరకు సకల సంపదలను అనుభవిస్తావు. మరణం తరువాత వైకుంఠాన్ని చేరుకుంటావు అని వరాలిచ్చింది. నా వ్రతం విడవకుండా చెయ్యి, విష్ణుమూర్తి అనుగ్రహం కూడా కలుగుతుంది అని పలికింది. మహాలక్ష్మీదేవి చెప్పిన విధంగానే ఆ స్త్రీ లక్ష్మిని నిత్యం పూజించి సకల సంపదలు, భోగభాగ్యాలు, 5 కుమారులతో ఆ స్త్రీ జీవితం ఆనందంగా గడిచింది అంటూ మహర్షి పరాశరుడు నారద మునీంద్రుల వారితో పలికారు. శ్రీ మహాలక్ష్మిచే స్వయంగా చెప్పబడిన ఈ వ్రతం చాలా విశిష్టమైనది. ఈ కథను నిత్యం చదవటం వలన శుభాలు కలుగుతాయి. పూర్వం కళింగ దేశమందు ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి సుశీల అను ఒక కుమార్తె ఉండేది. ఆమెకు చిన్నతనంలోనే తల్లి చనిపోయినందున తన తండ్రి 2వ వివాహం చేసుకున్నాడు. తన పినతల్లి పిల్లలను ఎత్తుకోమని చెప్పుచు కొంచెం బెల్లం ముక్క ఇచ్చేది సుశీలకు. ఆ సుశీల సవితి పిల్లలను ఆడించుచు ఇంటి వద్ద సవితి తల్లి అయినటువంటి ఆ మారుటమ్మ మార్గశిర లక్ష్మీ పూజ చేయుట చూసి ఆమె కూడా మట్టితో మహాలక్ష్మిని తయారు చేసి జిల్లేడు పూలతోనూ ఆకులతోనూ పూజ చేసి ఆడుకోమని ఇచ్చిన బెల్లం ముక్కను నైవేద్యంగా పెడుతూ ఉండేది సుశీల. ఇలా కొన్నాళ్లకు సుశీల పెద్దదయ్యింది. సుశీలకు వివాహమయ్యింది. అత్తగారింటికి పోవుచు తాను తయారు చేసుకున్న లక్ష్మీదేవి మట్టి బొమ్మను కూడా తీసుకుని వెళ్ళిపోయింది సుశీల. దానితో లక్ష్మి కూడా సుశీలతోనే వెళ్ళిపోయింది. ఇలా వెళ్ళిన వెంటనే కన్నవారు నిరుపేదలు అయిపోయారు. సుశీల ఇంట మాత్రం మహదైశ్వర్యం అనుభవిస్తూ ఉన్నారు. పుట్టింటి వారు కటిక దరిద్రులు అయిన సంగతి తెలుసుకుని సుశీల చాలా బాధపడుతుంది. తల్లి దరిద్రమును భరించలేక కొడుకును పిలిచి, నాయనా, నీ అక్క ఇంటికి వెళ్ళి ఏమైనా డబ్బు తీసుకురమని చెప్పి పంపిస్తుంది. సుశీల ఇంటికి తమ్ముడు వెళ్ళి వారి దరిద్రం గురించి చెప్పాడు. పుట్టింటి వారి దరిద్రమును తెలుసుకున్న సుశీల ఒక కర్రను తొలిపించి దాని నిండుగా వరహాలు పోసి అతనికి ఇచ్చింది. ఆ చిన్నవాడు కర్రను పట్టుకొని వెళ్తూ ఉండగా దారిలో కర్ర వదిలి వెళ్ళిపోయాడు. ఆ కర్ర ఎవరో తీసుకుని వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిన కొడుకును తల్లి, ఏమీ తెచ్చావు నాయనా అని అడుగగా ఏమీ తేలేదు అని చెప్పాను. మన దరిద్రం ఇంతే అని అనుకున్నారు. కొంతకాలం తరువాత సుశీల తమ్ముని పరిస్థితిని అడిగి తెలుసుకున్నది.
వారి దరిద్రంలో ఎటువంటి మార్పు రాలేదని తెలిసి ఒక చెప్పులు జత తెప్పించి వాటిల్లో వరహాలు పోసి కుట్టించి వాటికి గుడ్డ చుట్టి తమ్మునికి ఇచ్చి అది తీసుకుని వెళ్ళి తండ్రికి ఇమ్మని చెప్పింది. సరే అని ఆ పిల్లవాడు చెప్పులను మూటలో కట్టి తీసుకుని వెళ్తూ ఉన్నాడు. మార్గ మధ్యలో దాహం వేసి ఒక చెరువు గట్టున మూటను పెట్టి నీరు త్రాగి వచ్చేసరికి వాటిని ఎవరో తీసుకుని పోయారు. జరిగిన విషయం తల్లికి చెప్పాడు పిల్లవాడు. తల్లి జరిగినది తెలుసుకుని దరిద్రం మనకు ఇలా ఎందుకు ప్రాప్తి చెందుతుందో అని బాధపడెను. మళ్ళీ కొన్నాళ్లకు కొడుకును పంపుతూ ఈసారి అయినా సరే అక్క ఇచ్చినవి జాగ్రత్తగా తీసుకురమని చెప్పాను. తర్వాత తమ్ముడు సుశీల దగ్గరకు వెళ్ళి అక్కకు పరిస్థితి ఇది వరకులానే ఉంది అని చెప్పాను. అప్పుడు సుశీల ఒక గుమ్మడి పండు తెప్పించి దాని నిండుగా వరహాలు నింపి ఆ పండు అమ్మకు ఇమ్మని చెప్పి ఇచ్చింది. సరే అని తీసుకొస్తూ ఆ పిల్లవాడు సాయ సమయంలో ఒక చెరువు వద్దకు వచ్చి గుమ్మడి పండును గట్టు మీద పెట్టి సాయం సంధ్యా వందనం చేస్తూ ఉన్నాడు. ఇంతలో ఒక బాటసారి వచ్చి పండు బాగున్నదని తీసుకుని పోయాడు. ఆ కుర్రాడు గట్టు మీదకొచ్చి పండు వెతకగా పండు లేదు. ఏమీ చేసేది లేక ఇంటికి వెళ్ళాడు. తల్లి ఏమి తెచ్చితివి అని అడుగగా జరిగింది చెప్పెను. తల్లి విచారించింది. కొన్నాళ్లకు తల్లి పిల్లలను ఇంటి దగ్గర ఉంచి తానే కూతురు దగ్గరకు వెళ్ళింది. తల్లిని చూసి సుశీల వారి దరిద్రం తెలుసుకొని చింతించి మార్గశిర లక్ష్మీవారం రాబోతూ ఉంది. ఆ మార్గశిర లక్ష్మీవార నోము నోస్తే ఐశ్వర్యం వచ్చునని చెప్పెను. మార్గశిర లక్ష్మీవారం రానే వచ్చింది. అప్పుడు సుశీల అమ్మతో, అమ్మ, ఈరోజు మార్గశిర లక్ష్మీవారం, నోటిలో ఏమీ వేసుకోకు, మనం వ్రతం చేసుకుందాం అని చెప్పెను. దానికి ఆ తల్లి కూడా అలానే, నేను ఏమైనా చిన్నపిల్లనా, ఎందుకు తింటాను అని చెప్పి పిల్లలకు చద్ది అన్నం కలుపుతూ నోట్లో ఒక ముద్ద వేసుకుంది. తర్వాత కూతురు వచ్చి అమ్మ స్నానం చేయి, వ్రతం చేసుకుందాం అన్నది. అప్పుడు తల్లి జరిగింది చెప్పింది. దాంతో ఆ వారం కూతురు మాత్రమే మార్గశిర లక్ష్మీవార వ్రతం చేసుకుంది. ఆ తర్వాత రెండవ మార్గశిర లక్ష్మీవారం వచ్చింది. అప్పుడు కూతురు తల్లితో, అమ్మ రెండవ వారం వ్రతం చేసుకుందాం అన్నది. తల్లి కూడా సరే అంది. కానీ పిల్లలకు తలకు నూనె రాస్తూ తాను కూడా రాసుకుంది తల్లి. మార్గశిర లక్ష్మీవార వ్రతం చేసేవారు తలకు నూనె రాసుకోకూడదు అనేది నియమం. దానితో తల్లికి ఆ వారం కూడా వ్రతం వీలు కాలేదు. మరుసటి వారం అనగా తర్వాతి మార్గశిర లక్ష్మీవారం రోజు సుశీల అమ్మతో, అమ్మ ఈ వారమైనా సరే జాగ్రత్తగా ఉండమని చెప్పింది. సరే అంది తల్లి. కానీ పిల్లలకు తల దువ్వుతూ తాను దువ్వుకుంది. మార్గశిర లక్ష్మీవార వ్రతం చేసేవారు తల దువ్వుకోకూడదు అనేది నియమం. కాబట్టి ఆ వారం కూడా తల్లికి వ్రతం చేయటం కుదరలేదు. కూతురు మాత్రమే చేసుకుంది. 4వ మార్గశిర లక్ష్మీవారం వచ్చింది. అప్పుడు సుశీల ఈసారైనా జాగ్రత్తగా ఉండమని తల్లికి చెప్పి తల్లి ఏ పని చేయకుండా ఉండడానికి ఒక గోతిలో కూర్చోబెట్టింది. పని అయిన తర్వాత అమ్మను తీసుకుని వచ్చి స్నానం చేసి పూజ చేసుకుందాం అని పిలువగా తల్లి, పిల్లలు అరటి పండు తిని నేను కూర్చున్న చోట అరటి తోలు వేశారు, నేను ఏమీ తోచక అది తిన్నా అని చెప్పింది. అయ్యో అని తలచి కూతురు పూజ చేసుకుంది. 5వ వారం మార్గశిర లక్ష్మీవారం ఆఖరి వారం వచ్చింది. అప్పుడు సుశీల తల్లిని తన కొంగుకు కట్టుకొని పని పూర్తి చేసుకొని తల్లితో స్నానం చేయించి వ్రతం చేయించుకుంది. పూర్ణాలు కుడుములు తల్లితో నైవేద్యం పెట్టించింది. కానీ మహాలక్ష్మి సుశీల పెట్టిన పూర్ణము కుడుములు స్వీకరించింది. తల్లి పెట్టిన పూర్ణం కుడుములు స్వీకరించక దూరంగా వెళ్ళిపోయింది. అప్పుడు సుశీల లక్ష్మీదేవితో, ఏమి అమ్మ అలా వెళ్ళిపోతూ ఉన్నావు అని అడుగుతుంది. దానికి లక్ష్మీదేవి సుశీలతో, నీ చిన్నతనంలో నువ్వు బొమ్మలతో ఆడుకుంటూ ఉంటే మీ అమ్మ నిన్ను చీపురుతో కొట్టింది, అందుకే వెళ్ళిపోతూ ఉన్నా అని చెప్పింది. అప్పుడు సుశీల తన తల్లి చేసిన దానికి క్షమించమని ప్రార్థించింది. లక్ష్మీదేవి మళ్ళీ నీ తల్లితో వ్రతం చేయించు అని చెప్పి అదృశ్యమయ్యింది. సరే అని మొదటి వారం పులగము, 2వ వారం అట్లు తిమ్మన్నం, 3వ వారం అప్పాలు పరమన్నం, 4వ వారం చిత్రాన్నం గారెలు, పుష్యమాసంలో మొదటి వారంలో పూర్ణము కుడుములు వడ్డించి తల్లితో నోము నోయించింది సుశీల.
వ్రత అక్షింతలు తల మీద వేసుకున్నారు. అప్పటి నుండి తల్లికి సకల సంపదలు కలిగి అంత్యమందున విష్ణు లోకమునికి వెళ్ళెను. కాబట్టి ఆ లక్ష్మీదేవిని భక్తితో ఆరాధించిన వారికి ఆలస్యమైన సంపదలు తప్పక లభిస్తాయి. రాష్ట్ర అనే దేశాన్ని భద్రశ్రవ అనే రాజు పాలిస్తూ ఉండేవాడు. ఆ రాజు మహా పరాక్రమవంతుడే కాక విద్వాన్ వేదాంతుడు. అతని భార్య పేరు సురత్ చంద్రిక. ఆమె మంచి సౌందర్యవతే కాక గొప్ప పతివ్రతగా పేరుగాంచింది. ఆ రాజు రాణికి 8 సంతానం కలరు. వారిలో 7 కుమారులు, 1 కుమార్తె. ఆ కుమార్తె పేరు శ్యామబాల. ఒకరోజు శ్రీ మహాలక్ష్మీదేవి తన మనసులో ఇలా అనుకుంది, నేను ఎప్పుడు ఆ రాజు ఇంట్లో వెలుస్తాను అని మనసులో అనుకుంది. తాను రాజింట్లో వెలిస్తే రాజే కాకుండా ప్రజలు కూడా భోగభాగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు. అదే ఒక దరిద్రుడి ఇంట వెలిసినచో ఆ ఒక్క కుటుంబమే భోగభాగ్యాదులతో ఉంటుందని ఆ శ్రీ మహాలక్ష్మి ఒక వృద్ధ బ్రాహ్మణ స్త్రీ రూపం దాల్చి భద్రశ్రవ మహారాజు కోట ద్వారం వద్దకు ప్రవేశించింది. తన చేతిలో కర్రను శబ్దం చేసుకుంటూ సింహద్వారం వద్దకు ప్రవేశించింది. ఆమెను చూసి ఒక దాసి ముందుకు వచ్చి, నీవు ఎవరువు? నీ పేరేమిటి? నీ నివాసం ఎక్కడ? నీవు ఎచ్చటి నుండి వచ్చితివి? ఇక్కడికి ఎందుకు వచ్చితివి అని అడిగింది. అప్పుడు ఆ వృద్ధ బ్రాహ్మణ స్త్రీ రూపంలో ఉన్న శ్రీ మహాలక్ష్మీదేవి ఆ దాసిని చూసి, అమ్మా, నా పేరు కమల, నా భర్త పేరు భువనేశ్వర్, నేను ద్వారకలో నివాసం ఉంటాను. నీకొకటి చెప్తాను, జాగ్రత్తగా విను. నీ రాణి సురత్ చంద్రిక గత జన్మలో ఒక వైశ్యుని భార్య. ఆ వైశ్యుడు చాలా దారిద్ర్యంతో బాధపడుతూ ఉండేవాడు. అందువలన ఆ భార్యాభర్తలకు నిరంతరము తగాదాలతో సంసారం సాగుతూ ఉండేది. ఒకసారి గొడవ జరిగినప్పుడు ఆ వైశ్యుడు తన భార్యను గట్టిగా కొట్టాడు. ఆ బాధ భరించలేక ఆ వైశ్యుని భార్య ఇల్లు వదిలి ఆకలితో అడవికి వెళ్ళింది. అలా నడుచుకుంటూ వెళ్తూ ఉండగా శ్రీ మహాలక్ష్మికి ఆమెపై జాలి కలిగి ఆమె అడవికి ఏ కారణం చేత వచ్చానో అడిగింది. దానికి ఆ వైశ్యుని భార్య గతం అంతా కూడా ఆమెకు చెప్పింది. అందుకు ఆ తల్లి ఆ వైశ్యుని భార్యకు శ్రీ మార్గశిర లక్ష్మీవార వ్రతం ఉపదేశించింది. ఆ వైశ్యుని భార్య శ్రీ మహాలక్ష్మి ఉపదేశించిన వ్రతం యథాప్రకారం చేసింది. ఈ వ్రతం పూర్తయ్యేటప్పటికీ ఆమెకు సకల సంపదలు వచ్చాయి. తర్వాత ఆమె భర్త దగ్గరకు తిరిగి వెళ్ళి జరిగిందంతా కూడా చెప్పింది. అప్పుడు భర్త కూడా ఎంతో సంతోషించాడు. ఎన్నో సంవత్సరాలు ఆమె ఈ వ్రతం చేసింది. ఈ వ్రతం చేసిన వాళ్ళు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు. ఆ వ్రత ప్రభావం వలనే ఈ జన్మలో వారిరువురు రాజు భద్రశ్రవగా, రాణి సురత్ చంద్రికగా జన్మించారు. వారు ఈ భోగభాగ్యాలలో మునిగిపోయి ఈ వ్రతం గురించి మర్చిపోయారు. ఆ వ్రతం గుర్తు చేయడానికి నేనిక్కడకు వచ్చి తినని చెప్పాను. అప్పుడు ఆ దాసి, మా అమ్మగారు ఈ మార్గశిర లక్ష్మీవార వ్రతం ఎప్పుడు ఏ విధంగా ఎలా చెయ్యవలెనో చెప్పండి అని ఆ దాసి చాలా శ్రద్ధగా అడిగింది. దానికి ఆ వృద్ధ స్త్రీ అనగా శ్రీ మహాలక్ష్మి వ్రతం ఎలా చెయ్యాలనో వివరించింది. మార్గశిర మాసం మొదటి లక్ష్మీవారం నుండి శ్రీ లక్ష్మీ నారాయణులను పూజించి మంచి పక్వాన్నం నైవేద్యం పెట్టి, ఓ మహాలక్ష్మి తల్లి, ఈరోజు నా యథాశక్తితో పూజ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు నువ్వు ప్రత్యక్షమవ్వు, నన్ను అనుగ్రహించు అని లక్ష్మీదేవిని ప్రార్థించి నైవేద్యం పెట్టిన ప్రసాదం కొంచెం బ్రాహ్మణుడికి పెట్టి మిగిలినది కుటుంబ సభ్యులందరూ కూడా తినాలి. మార్గశిర మాసం గురువారం ఈ ప్రకారం పూజ చేయాలి. ఆఖరి వారం బ్రాహ్మణుని చేత వ్రతం చేయించుకొని దక్షిణ తాంబూలం ఇవ్వాలి. ఇలా వృద్ధ బ్రాహ్మణ స్త్రీ చెప్పిన మాటలు విన్న దాసి, మా అమ్మగారు, నా వల్ల మీకు ఆలస్యమైంది అని చెప్పి ఆ దాసి వృద్ధ స్త్రీకి సాష్టాంగ నమస్కారం చేసి, మా అమ్మగారు, నేను వెళ్ళి రాణిగారిని తీసుకొని వస్తానని ఆ దాసి సురత్ చంద్రిక వద్దకు వెళ్ళింది. సురత్ చంద్రికతో ఆ దాసి వృద్ధ స్త్రీ చెప్పిన పూర్వజన్మ వృత్తాంతమంతా కూడా చెప్పుకువచ్చింది. ఆ మాటలు విన్న సురత్ చంద్రిక, వృద్ధ స్త్రీ నాకు చెప్పటమేమిటి అని కోపంతో అంతఃపురం నుండి బయటకు వచ్చింది. ఐశ్వర్యంతో భోగభాగ్యాలతో మునిగిన ఆమె గర్వంతో బ్రాహ్మణ స్త్రీ వద్దకు వచ్చి చాలా కోపంతో, గత జన్మలో వృత్తాంతమంతా ఇప్పుడు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నావు?
ఇక్కడ నుండి వెళ్ళిపో అని చేతిలో కర్రను లాక్కొని కర్రతో తన్ని అవమానపరిచింది. దానికి ఆ వృద్ధ స్త్రీ, ఓ దుష్టురాలా, నువ్వు దేనిని చూసుకొని ఇంత గర్వంతో మిడిసిపడుతున్నావు అని ఆ వృద్ధ స్త్రీ గట్టిగా గర్జించింది. నీవు నన్ను పొమ్మని చెప్పేదేమిటి? నీ ముందే నేను వెడలిపోతున్నాను. నీవు నన్ను అవమానించావు. నేను వెళ్ళిన వెంటనే నీకు తెలిసి వస్తుంది అని అంటుంది. అప్పుడు రాణి, నువ్వు నన్ను శపించడానికి నీవేమన్నా లక్ష్మీదేవి అనుకుంటున్నావా అని సురత్ చంద్రిక కోపంతో ఆ వృద్ధ స్త్రీ చేతిలో కర్ర తీసుకొని అవతలకు పారేసింది. అప్పుడు వృద్ధ స్త్రీ రూపంలో ఉన్న లక్ష్మీదేవి లేచి నిలుచుని కుంటుకుంటూ మూలుగుతూ వెళ్ళిపోయింది. అలా ఆమె వెళుతూ ఉండగా దారిలో శ్యామబాల నిలబడి ఉంది. ఆ వృద్ధ స్త్రీని చూసిన శ్యామబాల, మామగారు ఏమైంది మీకు అని అడిగింది. దానికి లక్ష్మీదేవి రాజకోట వద్ద జరిగిందంతా కూడా ఆ రాజకుమారికి వివరించింది. అమ్మగారు, జరిగిన దానికి నేను క్షమాపణ కోరుతూ ఉన్నాను అని 2 చేతులు జోడించి ఆవేశంతో అడిగింది. ఆమెపై లక్ష్మీదేవికి దయ కలిగింది. అప్పుడు వృద్ధ స్త్రీ శ్యామబాలకు శ్రీ మహాలక్ష్మి వ్రతం గురించి చెప్పింది. వ్రత విధానం చెప్పిన రోజే మార్గశిర మాసం మొదటి గురువారం. శ్యామబాల చాలా భక్తి శ్రద్ధలతో ఆ వ్రతం చేసింది. సిద్ధేశ్వర్ అనే రాజుకు మాలాధర్ అనే కొడుకు కలడు. కొంతకాలానికి శ్యామబాలకు మాలాధర్కు వివాహమయ్యింది. శ్యామబాల తన భర్తతో రాజవైభవములతో సిరి సంపదలతో తులతూగుతోంది. లక్ష్మీదేవి కోపగించి వెళ్లటంతో భద్రశ్రవరాజు సిరి సంపదలంతా కూడా పోయి వారికి దారిద్ర్యం పట్టుకుంది. పూటకు తిండి లేక, ఒంటికి బట్టలేక చాలా దారిద్ర్యంతో బాధపడుతూ ఉన్నారు. ఒకరోజు శరత్ చంద్రిక ఆమె భర్తతో, స్వామి, దరిద్రం వల్ల బ్రతకటం కష్టంగా ఉంది. మన అల్లుడు మాలాధర్ రాజుగా ఉన్నాడు కదా, మీరు వెళ్ళి మన పరిస్థితి చెప్పండి, అతనికి తోచింది ఇస్తే తీసుకుని రండి అంది. సురత్ చంద్రిక అన్న మాటలు భద్రశ్రవకు నచ్చాయి. మరునాడే అతడు అల్లుడి రాజ్యానికి పయనమయ్యాడు. అతడు దారిలో ఒక నది ఒడ్డున ఆగి విశ్రాంతి తీసుకున్నాడు. అక్కడికి నీరు తీసుకొని పోవుటకు వచ్చిన శ్యామబాల దాసీలకు భద్రశ్రవ కనిపించాడు. ఆ దాసికి అతని ముఖం చూస్తే రాజులాగా, వేషం చూస్తే బికారిలాగా అనిపించింది. మీరు ఎవరు, ఎక్కడి నుండి వచ్చారు అని అడిగింది. దానికి అతడు, ఒకప్పుడు నేను సౌరాష్ట్ర దేశపు రాజు భద్రశ్రవణ్ణి అని చాలా కష్టంతో అన్నాడు. అప్పుడు ఆ దాసి, అయ్యో భద్రశ్రవ అంటే ఇతడు మా శ్యామబాల రాణిగారి తండ్రి అని పరుగున వెళ్ళి శ్యామబాలకు చెప్పింది. శ్యామబాల వెంటనే దాసితో వస్త్రాలు, నగలు, ఒక గుర్రం ఇచ్చి తన తండ్రిని సకల మర్యాదలతో తీసుకురమ్మని ఆజ్ఞ ఇచ్చింది. శ్యామబాల తన తండ్రికి పంచభక్ష పరమాన్నాలతో భోజనం పెట్టింది. సకల మర్యాదలు చేసింది. తండ్రి వెళ్ళేటప్పుడు ఒక బిందె నిండా ధనం ఇచ్చింది. ఆ రాజు ఆ బిందె నిండా ధనం తీసుకుని తన దేశం వచ్చేశాడు. ఇదిగో నీ కుమార్తె బిందె నిండా ధనం ఇచ్చిందని సురత్ చంద్రికను పిలిచాడు. ఆమె ఆ బిందె మూత తీసి తొంగి చూసింది. శరత్ చంద్రిక ముఖం నల్లబడింది. బిందెలోని ధనమంతా బొగ్గులాగా మారాయి. లక్ష్మీదేవి కోపం వల్ల అలా జరిగింది. కొన్ని రోజుల తర్వాత సురత్ చంద్రిక తన కూతురు ఇంటికి వెళ్ళింది. ఆ రోజు మార్గశిర మాసంలో 3వ గురువారం అయిపోయి 4వ గురువారం. శ్యామబాల ప్రతి గురువారము ఏ విధంగా పూజ చేసిందో ఆ గురువారం కూడా అదే విధంగా పూజ చేసింది. తన తల్లిని ఎంతో బ్రతిమాలి ఆమె చేత కూడా ఈ వ్రతం చేయించింది. వ్రతమయ్యాక తిరిగి తల్లిని పంపించింది. శరత్ చంద్రిక తన రాజ్యానికి వచ్చేటప్పటికి ఆమెకు పోయిన ఐశ్వర్యమంతా కూడా వచ్చింది. లక్ష్మీ వ్రతం చేయటం వల్ల అలా జరిగింది. కొన్ని రోజుల తర్వాత శ్యామబాల తన పుట్టింటికి వచ్చింది. తన కూతురు తండ్రికి ధనానికి బదులు బొగ్గులు ఇచ్చింది. మనకేమీ ఇవ్వలేదన్న కోపం సురత్ చంద్రిక మనసులో పెట్టుకుంది. దాంతో శ్యామబాలను ఎలా ఉన్నావని కూడా ఎవ్వరూ అడగలేదు. అందుకు ఆమెకు అవమానంగా అనిపించింది. అప్పుడు శ్యామబాల తన తల్లిపై కోపగించకుండా పుట్టింటి నుండి చిటికెడు ఉప్పు తీసుకుని వెళ్ళింది. ఈ పుట్టింట దగ్గర నుండి ఏమి తీసుకువచ్చావని శ్యామబాల భర్త అయినటువంటి మాలాధర్ అడిగాడు. రాజ్యసారం తీసుకువచ్చానని నవ్వుతో చెప్పింది.
ఏది ఎక్కడ రాజ్యసారం అని అడిగాడు బాలాధర్. ఆగండి, కంగారు పడకండి అంది శ్యామబాల. ఆ రోజు ఆమె ఏ పదార్థం వండినా అందులో ఉప్పు లేకుండా తయారు చేయించింది. మాలాధర్ భోజనంకు కూర్చున్నాడు. ఉప్పు లేకుండా చప్పగా అతనికి తినబుద్ధి కావటం లేదు. ఆమె కంచంలోని పదార్థంలో కాస్త ఉప్పు వేసింది. ఆ పదార్థంలో ఉప్పు వేయటంతో ఎంతో రుచిగా ఉంది. అప్పుడు శ్యామబాల, ఇదే నేను పుట్టింటి నుండి తీసుకువచ్చిన రాజ్యసారం అని భర్తకు చెప్పింది. శ్యామబాల భర్తకు ఆ మాట నచ్చింది. ఆ ఇద్దరు ఎంతో సంతోషంతో భోజనం చేశారు. ఈ విధంగా లక్ష్మీ వ్రతం చేసుకున్న వారికి లక్ష్మీదేవి కటాక్షిస్తుంది. ఈ వ్రతం చేసిన వారికి సుఖ వైభవము మనశ్శాంతి లభిస్తుంది. ఒకవేళ ధనం వచ్చినా గర్వం ఉండకూడదు. లక్ష్మీ వ్రతం చేయటం మర్చిపోకూడదు. ఈ వ్రతం చేసుకుంటే ఆ రాజు రాణిలాగే అందరూ కూడా సుఖంగా ఉంటారు. ఈ వ్రత కథ విన్నవారికి దుఃఖ దారిద్ర్యాలు తొలగి దీర్ఘాయువు రారోగ్యాది సంతతి లభించి మనసులో గల సకల కోరికలు తీరిపోతాయి. పూర్వం ఒక గ్రామంలో జ్ఞానవర్మ అనే తెలివైన పిల్లవాడు ఉండేవాడు. ఆ జ్ఞానవర్మకు చదువు మీద శ్రద్ధ ఎక్కువ. అతడి తల్లిదండ్రులకు ఆస్తిపాస్తులంటే మక్కువ. తెలివితేటలు ఉంటే ఆస్తిపాస్తులు నిలబెట్టుకోగలడనే ఉద్దేశంతో వీధి బడి చదువయ్యాక అతడిని ఒక గురుకులానికి పంపారు. అప్పటికి అతడి వయసు 12 ఏళ్ళు. జ్ఞానశర్మ ఆ గురుకులంలో చదువు పూర్తి చేశాక ఇంటికి చేరకుండా మరొక ప్రసిద్ధ గురుకులంలో చేరాడు. అంతటితో ఆగక దేశాటన చేసి లోకజ్ఞానం కూడా పొందాడు. ఆ తరువాత తల్లిదండ్రుల వైపు మనసు లాగగా స్వగ్రామం చేరాడు. అప్పటికి అతడికి పెళ్లి వయసు వచ్చింది. తల్లిదండ్రులు అతడికి జ్ఞానాంబ అనే ఒక తెలివైన అమ్మాయితో పెళ్లి చేశారు. జ్ఞానాంబ చాలా తెలివైన అమ్మాయి. లక్ష్మీదేవి మీద భక్తి కలిగినది. ఈమె ప్రతి సంవత్సరము మార్గశిర లక్ష్మీవార నోము నోచేది. ముత్తైదువులకు తాంబూలం ఇచ్చేది. పెళ్ళైన తర్వాత జ్ఞానశర్మ తండ్రి చేసే వ్యవసాయ వ్యాపార పనుల్లో సాయపడసాగాడు. వివాహం జరిగిన కొన్ని రోజుల్లోనే జ్ఞానాంబ భర్తకు ఉన్న అపారమైన తెలివితేటలను గమనించింది. భర్త ప్రతిభ ఇంటికే పరిమితం కావటం ఆమెకు నచ్చలేదు. 10 మందికి ఉపయోగపడాలనుకుంది. ఒకరోజు భర్తతో, మన రాజుగారు పాలనకు సంబంధించిన సలహాదారులను ఎంపిక చేస్తున్నారనే సాటింపు ఇటీవల విన్నారు కదా. మీరు పెద్ద చదువులు చదివారు, పైగా చాలా తెలివైన వారు. మీ చదువు తెలివితేటలు వృధా కారాదు. వ్యాపారంలో వ్యవసాయంలో వచ్చిన సమస్యలను చిటికెలో పరిష్కరిస్తున్నారు. మీలాంటి వారు రాజుగారికి సలహాదారులైతే రాజ్యానికి మేలు చేసిన వారవుతారు. మీరు రాజుగారు నిర్వహించబోయే పరీక్షకు వెళ్ళండి, తప్పనిసరిగా ఎంపికవుతారు అని ప్రోత్సహించింది. ఆమె మాటలు అత్తమామల చెవిన పడ్డాయి. వెంటనే మామగారు కలుగజేసుకొని కొలువు చేసుకొని బతికే గతి మన కుటుంబానికి లేదు. ఉన్న ఆస్తులు కాపాడుకుంటే చాలు అని కోడలి మాటలను తోసిపుచ్చారు. తండ్రి మాట కాదనలేక జ్ఞానశర్మ చాలా నిరుత్సాహపడ్డాడు. కోడలు ఇక వాదించలేదు. అప్పట్నుంచి ఆమె అత్తమామలను ఎలా ఒప్పించాలా అని ఆలోచనలో పడింది. ఒకరోజు సాయంత్రం జ్ఞానాంబ రాత్రి వెలుగు కోసం దీపాలను సిద్ధం చేసింది. చీకటి పడగానే ఇంట్లో ఎత్తైన దిమ్మల మీద దీపాలను వెలిగించింది. తరువాత ఇంటి బయట ఓ దీపాన్ని ఒక గుంతలో పెట్టి వెలిగించింది. ఇంటి బయట చీకటి చూసి మామగారు బయట దీపం పెట్టలేదా అని కేకలేశారు. కోడలు దీపం పెట్టానని సమాధానం ఇచ్చింది. కోపంతో మామగారు ఇంటి బయటకు వస్తూ ఎక్కడని అడిగారు. కోడలు అదిగోండి అక్కడ అని గుంతలో ఉన్న దీపాన్ని చూపించింది. అంతే, మామగారి కోపం కట్టలు తెంచుకుంది. నీ తెలివి ఏడ్చినట్లుంది. దీపాన్ని ఎత్తులో ఉంచుతావా, గుంతలో ఉంచుతావా? గుంతలోని వెలుగు ఆ గుంత దాటదు. బయట చీకటి లేకుండా చెయ్యలేదు. ఆ మాత్రం తెలియదా నీకు అని అడిగాడు. అప్పుడు కోడలు ప్రశాంతంగా, నాకేమీ కాలేదు. మీ అబ్బాయి తెలివితేటలు గుంతలో ఉంచిన దీపం వెలుగులాగా వ్యాపించకుండా ఉన్నాయని మీకు అర్థమయ్యేలాగా చెప్పడానికి ఈ పని చేశాను అంది. ఆమె మాటలలోని అంతరార్థం తెలుసుకున్న మామగారు తన తప్పును తెలుసుకున్నాడు. కొడుకును పరీక్షకు వెళ్ళమని ప్రోత్సహించాడు. రాజుగారు నిర్వహించిన పరీక్షల్లో జ్ఞానశర్మ విజయం సాధించి
ముఖ్య సలహాదారుడి పదవిని పొందాడు. కొడుకు తెలివితేటలు రాజ్యాభివృద్ధికి ఉపయోగపడి ప్రజలంతా అతడి పేరు చెప్పుకుంటూ ఉంటే జ్ఞానశర్మ తల్లిదండ్రులు చాలా ఆనందించారు. జ్ఞానదీపం నలుగురికి ఉపయోగపడిందని జ్ఞానాంబ పరమానందం పొందింది. ఇదంతా కూడా జ్ఞానాంబ చేసిన మార్గశిర లక్ష్మీవార నోము ఫలితంగానే జరిగిందని భర్త జ్ఞానాంబ తెలివితేటలను పొగిడాడు. అప్పటి నుండి ప్రతి సంవత్సరము భార్యను మార్గశిర లక్ష్మీవార నోము నొయ్యమని ప్రోత్సహించాడు. దాంతో జ్ఞానాంబ ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా మార్గశిర లక్ష్మీవార నోము నోచి జీవితాంతము అష్టైశ్వర్యాలతో పిల్లాపాపలతో సంతోషంగా జీవించింది. అలాగే ఈరోజు లక్ష్మీదేవి ఏ విధంగా పుట్టిందో తెలిపే కథను వింటే సకల ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. ఒకనాడు అత్రి కుమారుడైనటువంటి దుర్వాస మహర్షి భూమండలమంతా సంచరిస్తూ ఉన్న సమయంలో ఆయనకు ఒక విద్యాధర స్త్రీ కనిపించింది. ఆమె చేతిలో సువాసనలు వెదజల్లుతున్న అందమైన పూలమాల ఉంది. దాన్ని చూసి ముచ్చటపడ్డ దుర్వాసురుడు తనకిమ్మని అడిగాడు. ఎంతో సంతోషంగా ఆ విద్యాధరి తన చేతిలోని మాలను ఆయనకు ఇచ్చింది. ఆ మాలను గ్రహించిన దుర్వాసురుడు ఎంతో ఆనందించి అక్కడి నుంచి బయలుదేరి దివ్యమైన ప్రదేశాలు చూస్తూ తన సంచారాన్ని కొనసాగించాడు. అన్ని లోకాలు తిరుగుతూ దుర్వాసురుడు ఒకనాడు స్వర్గానికి వచ్చాడు. దారిలో ఆయనకు ఐరావతం మీద ఊరేగుతూ వస్తున్న దేవేంద్రుడు కనిపించాడు. దుర్వాసురుడు వెంటనే తన తల మీద ధరించిన పూలమాలను ఐరావతం మీద కూర్చున్న ఇంద్రుడి మీదకి విసిరివేశాడు. ఇంద్రుడు దాన్ని అందుకుని అంతే వేగంతో తన ఐరావతం మీదకు తిరిగి విసిరాడు. ఆ మాల ఐరావతం కుంభస్థలాన్ని అలంకరించి కైలాసం మీద ఉన్న గంగలాగా శోభించింది. తన తల మీద పడ్డ పూలమాల సువాసన ఏనుగు నాసాగ్రాలకు చేరుకుంది. ఆ పూలవాసనకు మత్తెక్కిన ఐరావతం తన తొండంతో దాన్ని తీసి నేలకేసి కొట్టింది. అది చూసిన దుర్వాసురుడికి ఆగ్రహం కలిగింది. తానెంతో గౌరవంతో సమర్పించిన పూలహారాన్ని దేవేంద్రుడు ఏనుగు మీదికి నిర్లక్ష్యంగా విసిరేస్తాడా, వాడికి ఎంత పొగరు అని భావించాడు. వెంటనే దేవేంద్ర, నీకు మదం ప్రకోపించింది. లక్ష్మీప్రదమైన నేనిచ్చిన పూలమాలను ధరించకుండా నిర్లక్ష్యంగా విడిచిపెట్టావు. కనీసం ఇచ్చిన నన్ను అభినందించలేకపోయావు. నీ పాపానికి గాను నీ త్రిభువన సామ్రాజ్య సంపద నశించుగాక. నీ పాలనలో ఉన్న ముల్లోకాలు లక్ష్మీహీనమైపోగాక అని శపించాడు. దుర్వాసురుడి శాపం విన్నాక ఒక్కసారిగా ఇంద్రుడి కళ్ళు తెరుచుకున్నాయి. తను చేసిన అపరాధమేమిటో అతడికి తెలిసింది. వెంటనే ఏనుగుని దిగి దుర్వాసురుడి కాళ్ళపై పడ్డాడు. ఎంత వేడుకున్నా పరమ కోపిష్టి అయిన దుర్వాసురుడు ఇంద్రుణ్ణి కనికరించలేదు. అతడి ప్రార్థన ఏమాత్రం వినకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక చేసేదేమీ లేక ఇంద్రుడు తన అమరావతికి తిరిగి బయలుదేరాడు. దుర్వాసురుడి శాపం ఫలించటం ప్రారంభమయ్యింది. దేవేంద్రుడి పాలనలో ఉన్న అన్ని లోకాల్లో సంపదలు తరిగిపోసాగాయి. ఎక్కడ యజ్ఞయాగాలు కొనసాగటం లేదు, తపస్సులు చేయటం లేదు, దాన ధర్మాలు లేవు. ఇలా ప్రపంచమంతా తేజోహీనంగా మారిపోయింది. అన్ని రకాలుగా లోకాలన్నీ కూడా అంధకార బంధురంగా మారిపోయాయి. ఇదే తగిన సమయంగా భావించారు దానవులు. బలహీనులై తేజోవిహీనులుగా మారిపోయిన దేవతల మీద దాడి చేశారు. వారి ధాటికి తట్టుకోలేక దేవతలందరూ తమ తమ లోకాల్ని విడిచి పారిపోయారు. ఆ విధంగా దానవుల దాటి నుంచి తప్పించుకున్న దేవతలంతా ఒకే చోటికి చేరి ఈ కష్టాల నుంచి గట్టెక్కించగలిగేవాడు శ్రీహరేనని తీర్మానించుకున్నారు. వెంటనే అందరూ కలిసి సామూహికంగా శ్రీహరిని చేరి ఆయన్ని శరణు వేడుకున్నారు. దేవతల బాధలు విన్న శ్రీహరి వారిని ఓదార్చి, దేవతలారా, మీరేమీ చింతించకండి. ముందు మీరంతా వెళ్ళి దానవులతో సంధి చేసుకోండి. మీరు వారు కలిసి క్షీరసాగరాన్ని మదించండి. దానికోసం మధుర పర్వతాన్ని కవ్వంగా, వాసుకి సర్పాన్ని త్రాడుగా చేసుకోండి. నేను మీకు సహాయంగా ఉంటాను. సముద్ర మదనం ద్వారా అమృతం ఆవిర్భవిస్తుంది. దాన్ని త్రాగటం వల్ల మీరు అమిత బలాన్ని పొంది అమరులవుతారు. ఇక వెళ్ళి వెంటనే పని ప్రారంభించండి అని చెప్పి పంపించాడు.
శ్రీహరి మాట ప్రకారం దేవతలు దానవులతో సంధి కుదుర్చుకుని మందర పర్వతం వాసుకి సర్పం సాయంతో క్షీరసాగరాన్ని మదించటం ప్రారంభించారు. ఆ మదనంలో మొదటగా సురపూజిత అయినటువంటి కామధేనువు ఆవిర్భవించింది. దాన్ని చూసి దేవతలు దానవులు ఇద్దరూ కూడా ఎంతో ఆనందించారు. దాన్ని దేవతలు గ్రహించారు. తిరిగి మదనం ప్రారంభమైంది. కొద్దిసేపటికి ఆ సముద్రంలో నుంచి మత్తుగొలిపే చూపులతో తూలుతున్న శరీరంతో వారుణీ శక్తి పుట్టింది. ఆమె ఆకారాన్ని చూసి దేవతలు తిరస్కరించగా దైత్యులు ఎంతో ఆనందంతో ఆ వారుణీ శక్తిని స్వీకరించారు. తరువాత పారిజాత వృక్షం ఆవిర్భవించి దేవతల నందనవనంలో స్థిరంగా నిలిచింది. దాని తరువాత 60 కోట్ల అప్సర గణాలు ఆవిర్భవించారు. పుణ్యజీవులైన వారంతా దేవదానువుల చేత గౌరవింపబడ్డారు. వారి తరువాత చల్లని వెన్నెలలు కురిపిస్తూ చంద్రుడు ఉదయించాడు. తన తలలో శిరోభూషణంగా అలంకరించుకుంటానని శంకరుడు చంద్రుణ్ణి గ్రహించాడు. ఆ వెంటనే భయంకరమైన జ్వాలలు వెదజల్లుతూ కాలకూట విషం ఆవిర్భవించింది. దాన్ని చూసి దేవదానవులిద్దరూ కూడా భయపడిపోయారు. అందరి ప్రార్థన విన్న పరమేశ్వరుడు ఆ విషాన్ని తన కంఠంలో ధరించాడు. అందువలనే ఆయన నీలకంఠుడయ్యాడు. ఆయన త్రాగుగా మిగిలిన గరళాన్ని అక్కడే ఉన్న నాగులు త్రాగాయి. క్షీరసాగర మదనం కొనసాగుతోంది. కాలకూట విషం తర్వాత కొద్దిసేపటికి అమృత భాండం ధరించిన ధన్వంతరి ఆ పాలసముద్రం నుంచి ఉద్భవించాడు. ఆ తరువాత వరుసగా గుర్రము, ఐరావతము జన్మించాయి. వాటి వెంటే వికసించిన తామర పువ్వు మీద కూర్చుని సర్వాలంకార శోభిత అయిన శ్రీ మహాలక్ష్మీదేవి పాలసముద్రం నుంచి బయటికి వచ్చింది. సర్వ అలంకారిణి అయిన ఆ దేవిని చూసి ఋషులు మునులు ఎంతో ఆనందించి శ్రీ సూక్తంతో ఘనంగా స్తుతించారు. ఆమె రాక సందర్భంగా విశ్వావసు గంధర్వులు పాటలు పాడగా అప్సర గణాలు నాట్యాలు చేశారు. గంగాది నదులు దేవీ స్నానం కోసం విచ్చేశాయి. దిగ్గజాలన్నీ స్వర్ణ కుంభాలతో గంగాజలాన్ని తీసుకొని మహాలక్ష్మీదేవిని అభిషేకించాయి. క్షీరసాగరుడు స్వయంగా పైకి వచ్చి ఎప్పటికీ వాడిపోని పద్మమాలను దేవికి సమర్పించాడు. దేవశిల్పి విశ్వకర్మ లక్ష్మీదేవికి దివ్యమైన స్వర్ణాభరణాలని తయారు చేసి ఇవ్వగా వాటిని ధరించి సర్వాలంకార శోభితగా శ్రీ మహాలక్ష్మి అందరికీ దర్శనమిచ్చింది. మహా సౌందర్యంతో కోటి సూర్యుల కాంతులతో వెలుగొందుతున్న ఆ దేవిని చూసి ఆమె లావణ్యానికి మైమరిచిపోయి దేవతలు దానవులు ఎవరికి వారు ఆమెను స్వీకరించాలని పోటీపడ్డారు. అదే సమయంలో బ్రహ్మదేవుడు అక్కడికి వచ్చి లక్ష్మీదేవిని శ్రీహరికి సమర్పించాడు. అందరూ చూస్తూ ఉండగా బ్రహ్మ మాటను గౌరవించిన శ్రీహరి లక్ష్మీదేవిని తన వక్షస్థలం మీద ధరించాడు. శ్రీహరి చేత వర్ణించబడ్డ లక్ష్మీదేవి ఆయనతో, స్వామి, నన్ను స్వీకరించినందుకు చాలా సంతోషం. నన్నెప్పుడూ మీరు విడవకండి. మీ హృదయమే నాకు తగిన స్థానం. మీ ఆజ్ఞల్ని నేను శిరసావహిస్తాను అని సవినయంగా అని తన చేతిలో ఉన్న పూలమాలను ఆయన మెడలో వేసింది. ఆ దివ్య దృశ్యాన్ని చూసి దేవతలంతా ఎంతో సంతోషించి వారి మీద పూలవాన కురిపించారు. లక్ష్మీదేవి తమకు దక్కకుండా శ్రీహరిని వరించటంతో దానవులంతా ఎంతో బాధపడ్డారు. దేవతల మీద వారికి కోపం వచ్చింది. వారికి ధన్వంతరి అమృత భాండం పట్టుకొని కనిపించాడు. అంతే, ఒక్కసారిగా ఆయన చేతిలో ఉన్న భాండాన్ని లాక్కుని పరిగెత్తారు. అది చూసి దేవతలంతా ఎంతో ఆందోళన పడ్డారు. శ్రీహరి వారిని ఊరడించి మోహిని రూపాన్ని ధరించి వారి ముందుకు వెళ్ళాడు. తన మాయోపాయంతో వారందరినీ పరవశుల్ని చేసి మోహపరిచి అమృతాన్ని మొత్తం దేవతలకే దక్కేలాగా చేశాడు. దానవుల దగ్గరకొచ్చేసరికి ఒక్క చుక్క కూడా మిగల్లేదు. దాంతో ఆగ్రహించిన అసురులు ఆయుధాలు ధరించి దేవతలపై తిరగబడ్డారు. అయితే అప్పటికే అమృతం తాగిన కారణంగా దేవతలు అమిత బలవంతులై అసురుల దాడిని తిప్పికొట్టారు. అంతేకాదు వారిని తమ స్థానాల నుంచి తరిమివేశారు. ఆ విధంగా దేవతల ధాటికి తట్టుకోలేక అసురులంతా పారిపోగా దేవతలు సంతోషించి తమకింత మేలు చేసిన శ్రీహరిని పరిపరి విధాలుగా ప్రార్థించి తమ తమ లోకాలకు వెళ్ళిపోయారు.
ఇక ఆనాటి నుంచి అసురులు సురాపాన వ్యసనులై స్త్రీలోలులై పాతాళానికి వెళ్ళి అక్కడే నివసించసాగారు. ఎప్పుడైతే మహాలక్ష్మీదేవి ఆవిర్భవించిందో వెంటనే అన్ని లోకాలు తిరిగి ప్రకాశించాయి. అందరికీ ధర్మబుద్ధి కలిగింది. సూర్యుడు పోయిన కాంతిని తిరిగి పొందాడు. అగ్ని తన పూర్వ తేజస్సుతో తిరిగి ప్రజ్వరిల్లాడు. ఆ విధంగా ముల్లోకాలు లక్ష్మీ కళతో వైభవంగా విరజిల్లాయి. అప్పుడు బ్రహ్మదేవుడు దేవతలతో, సురులారా, జగన్నాథుడైన శ్రీహరి, జగద్రక్షకుడైనటువంటి శంకరుడు మీకెప్పుడూ అండగా ఉంటారు. వారిని మీరెప్పుడూ కూడా ఉపసిస్తూ ఉండాలి, పూజిస్తూ ఉండాలి. వారే మీకు వరప్రదాతలు అని చెప్పి తన సత్యలోకానికి వెళ్ళిపోయాడు. ఆ విధంగా మహాలక్ష్మీదేవి క్షీరసాగరం నుంచి ఆవిర్భవించింది. కాబట్టి ఈరోజు రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు, అదృష్టం మీ తలుపు తట్టినట్టే. ఈరోజు ఎవరైతే ఈ కథలను వింటారో వారికి ఉండే జన్మజన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, సకల శుభాలు కలుగుతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.